హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. మీరు ఒక ట్రాలీ రివర్స్ కొట్టడం నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను కదా, ఇది కూడా చూసి పూర్తిగా రివర్స్ ఎలా కొట్టాలో నేర్చుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ డూ నా వీడియో. మర్చిపోకుండా మీరు పూర్తి వీడియో అయితే చూడండి. ఓకేనా, చూస్తున్నారు కదా, మనకు రీఫర్ అయితే తగిలించింది ఉంది. రీఫర్ అయితే తీసేద్దాం. రీఫర్ తీసి ట్రాలీ వేసుకుందాం. ఓకేనా, ట్రాలీ ఏ రన్నులు కూడా ఏ విధంగా వేయాలనో చూడొచ్చు. ట్రాలీ అయితే వేసుకొని మనం రివర్స్ ఎలా కొట్టాలనో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాం ఈరోజు. ఓకేనా ఫ్రెండ్స్, పాత వాళ్ళకైతే కాదు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రమే చూడండి. ఎందుకంటే పాత వాళ్ళు నాకు తెలుసురా బాబు అంటే చాలా పిచ్చి పిచ్చి కామెంట్లు అయితే పెడుతున్నారు. మాకు తెలుసురా బాబు, మాకు నేర్పే అవసరం లేదని. బ్రదర్స్, చూసిన వాళ్ళు నేర్చుకునే అవసరం లేదు, ఎందుకంటే వచ్చిన వాళ్ళు నేర్చుకునే అవసరం లేదు. కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రమే నేర్చుకోండి. ప్లీజ్ ఏమనుకోకండి దయచేసి. ఓకేనా, కొత్త నేర్చుకునే వాళ్ళు మాత్రమే నేర్చుకోండి. ఓకేనా, చాలామంది ఏం చేస్తుంటారంటే మాకు తెలుసురా బాబు, ఎందుకు చేస్తావు అని అంటే బ్యాడ్ కామెంట్లు అయితే పెడతారు. ప్లీజ్ అలా పెట్టకండి. మీరు నేర్చుకున్నారు, అయిపోయింది. నేర్చుకునే వాళ్ళకైతే అవసరం. ఓకేనా, ఎందుకంటే నేను కూడా స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు ఇలా వీడియోస్ చూసి ఫస్ట్ ప్రాపర్లీ అయితే నేర్చుకున్నాను. ఈ రోజులలో ట్రాక్టర్ మీద వచ్చి నేర్చుకొని అంతా చేసేంత ఓపిక అయితే ఎవ్వరికీ లేదు. కాబట్టి ఫస్ట్ మనం ఇలా చూసి తర్వాత మెల్లగా ప్రాపర్లీ ప్రిపేర్ అయితే మాత్రం ఇది అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, ట్రాలీ తగిలేసుకొని అయితే మీకు పూర్తి వీడియో అయితే ఇచ్చేస్తాను. ఓకేనా, చూసాను ఫ్రెండ్స్, ట్రాలీ తగిలేసుకోవడం ఈ విధంగా తగిలేసుకొని ఇప్పుడు మనం ఫుల్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకేంటి విశేషాలు చెప్పాలి, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఓకేనా, కామెంట్ చేస్తే మనకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడికైతే వచ్చినాం. ఇప్పుడు అయితే స్టార్ట్ చేస్తే మనకు మంచిగా క్లారిటీగా వినండి ఫ్రెండ్స్. క్లారిటీగా వింటే అర్థమవుతుంది. ఓకేనా, మనమైతే వచ్చినాం. ఫస్ట్ మనం స్టేట్ రోడ్లో ఎలా కొట్టాలి. ఓకేనా, బండి ఎటు కట్ చేస్తే ఎటు కట్ అవుతుంది, ఎలా కట్ చేయాలి ఏంటి అని పూర్తి వివరాలుగా అయితే చెప్తాను. ఓకేనా, మనం టైర్స్ ఎటు కట్ చేస్తే ఇంజన్ ఎటు కట్ అవుతుంది, అలాగే వచ్చేసి ముంగట ఫ్రంట్ ఎటు కట్ అవుతుంది అని మొత్తం అయితే గైడ్లైన్స్ అయితే ఇస్తాను. ఓకే, చూస్తున్నారు కదా, అన్ని టైర్లు అయితే స్ట్రేట్గా ఉన్నాయి. చూస్తున్నారా, 3 టైర్లు, ట్రాలీ, ఇంజన్, ముంగట ఫ్రంట్ వీల్, 3 స్ట్రేట్ అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు మనం స్టీరింగు లెఫ్ట్, బండి ఆఫ్ ఉన్నప్పుడు కట్ చేస్తే కట్ కాదు కాబట్టి బండి స్టార్ట్ చేద్దాం. ఓకే, బండి స్టార్ట్ చేసిన తర్వాత మనం స్టీరింగ్ టైర్లు లెఫ్ట్ సైడ్ కట్ అవుతే మనకు వచ్చేసి ఇంజన్ బానట్ వచ్చేసి రైట్ సైడ్ అయితే వెళ్తుంది. అలాగే వచ్చేసి వెనక పెద్ద టైర్లు లెఫ్ట్ సైడ్ కట్ అవుతాయి. ఓకేనా, అలాగే వచ్చేసి ట్రాయల్ వచ్చేసి రైట్ సైడ్ అయితే కట్ అవుతుంది. ఓకేనా, చూడండి, ఇప్పుడు మనం బండి స్టార్ట్ చేసి రివర్స్ అయితే వెళ్ళి చూద్దాము. ఇంజన్ రైట్ టైర్ ముంగట ఫ్రంట్ లెఫ్ట్ కట్ చేస్తే ముంగట బానట్ రైట్కి వెళ్తుంది. ఇంజన్ వచ్చేసి బ్యాక్ సైడ్ పెద్ద టైర్ వచ్చేసి లెఫ్ట్ సైడ్, అది చూస్తున్నారు కదా. టైర్ రైట్ కట్ చేశాను చూడండి. ఓకేనా, టైర్ లెఫ్ట్ కట్ చేశాను, ముంగట బానట్ వచ్చేసి రైట్కి వచ్చింది, వెనక పెద్ద టైర్ వచ్చేసి లెఫ్ట్కి వెళ్ళాయి. ఓకేనా, అలాగే వచ్చేసి ఇటు కట్ చేస్తాం. ఇటు కట్ చేస్తే ఎలా అవుతుందో చూడండి. మనం రైట్ సైడ్ కట్ చేస్తే ముంగట బానట్ అంటే ఎయిర్ కిన్నర్ ఉందా, అది లెఫ్ట్ వెళ్తుంది. పెద్ద టైర్ అయితే మనకు ఇటు సైడ్ వస్తాయి, ట్రాలీ మాత్రం రైట్ కట్ అవుతుంది. ఓకేనా, మనకు టైర్లు ఉల్టా కటింగ్ అన్నట్టు. మనము టైర్లు లెఫ్ట్ కట్ చేస్తే రైట్ కట్ అవుతాయి, రైట్ కట్ చేస్తే లెఫ్ట్ కట్ అవుతాయి. చూస్తున్నారు కదా, స్టేట్ ఎలా వెళ్ళాలనో ఇప్పుడు చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, స్టేట్ కూడా ఎలా వెళ్ళాలనో ఇప్పుడు చూద్దాం. ఓకే, చూశారు కదా, ముంగట లెఫ్ట్ కట్ చేస్తే లెఫ్ట్, రైట్ కట్ చేస్తే రైట్, అలాగైతే ట్రాక్టర్ అయితే కట్ అయింది. చూస్తున్నారు కదా, చాలామంది కన్ఫ్యూజ్లో ఉంటారు, ఎటు కట్ అవుతుంది అని. ఆ విధంగా అయితే ఈజీగా మీకు బండి అయితే అర్థమవుతుంది. చూడండి, మనం స్ట్రేట్ వెళ్ళాలంటే ఫుల్ కటింగ్ చేయొద్దవ్వా. ఓకేనా, లైట్గా కొద్దిగా లెఫ్ట్ రైట్ కట్ చేసుకుంటూ పోతే
మనకైతే బండి ఆటోమేటిక్లీ కట్ అవుతుంది, ఎంత దూరమైనా వెళ్ళచ్చు. ఓకేనా. మళ్ళీ ఒక సైడు ఫుల్గా కట్ చేసి ఒక సైడు కొద్దిగా కట్ చేసినాం అనుకో స్ట్రైట్గా వెళ్ళదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అది కట్ అయిపోద్ది వెనక ట్రాలీ. అందుకనే ఈ మనము లెఫ్ట్ ఎంత కట్ చేస్తే రైట్ సైడ్ అంతా కట్ చేయాలి, లెఫ్ట్ ఎంత కట్ చేస్తే రైట్ సైడ్ అంతా కట్ చేస్తే మాత్రమే మనకు బండి అయితే ఇదవుతుంది. అలాగే వచ్చేసి రివర్స్ మలిపేటప్పుడు కూడా ఏ విధంగా వెళ్ళాలనో ఇప్పుడు చూద్దాం. చూస్తున్నారు కదా, మనం ట్రాలీ రైట్ సైడ్ కట్ చేయాలి కాబట్టి ఇక్కడ బండి మలపాలి. బండి మలపనప్పుడు ఈ విధంగా ఇంత పొజిషన్ పోగానే మళ్ళీ మనం లెఫ్ట్ రైట్ కట్ చేయాలి ట్రాలీ టైలరు. అయితే మనకు వెనకాల ఇది ఉంది చూసారా, ట్రాలీ బీమ్ అనేది బండి తగలదు, ఈజీ కట్ అవుతుంది. ఏం చేస్తుంటారంటే మలిపేటప్పుడు డైరెక్ట్ అందరూ ఫుల్ కట్ చేసిపోతే వెనక దానికి తగులుతుంది. కాబట్టి మనం ఎంత కట్ చేయాలనో అక్కడ కట్ చేసుకుని ఇక్కడ ఫుల్ కట్ చేసుకొని ట్రాలీ కట్ కాగానే మళ్ళీ యథావిధిగా స్ట్రైట్ అయితే వేసుకోవాలి. ఓకేనా. చూడండి ఇక్కడైతే తగులుతుంది, చూడండి అక్కడ చూస్తున్నారా, ఆ టైర్ దగ్గర తగులుతుంది. మళ్ళీ మనం వెంటనే మనం లెఫ్ట్ కట్ చేస్తే రైట్ కట్ చేసుకోవాలి, రైట్ కట్ చేస్తే లెఫ్ట్ కట్ చేసుకోవాలి. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇలా చేస్తే మీకు ఈజీగా ప్రాపర్లీ ట్రాలీ రివర్స్ అనేది అయితే ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ కావాలంటే చెప్పండి, మీకైతే చూపిస్తా. అలాగే వచ్చేసి ఇంకా మీకు ఇక్కడ ఇంకో దగ్గర అయితే మీకు ఎలా కట్ చేయాలో చూపిస్తా. ఓకేనా. రండి, మనం ఇక్కడ ముంగట ఉంది, అది ఎలా కట్ చేయాలి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇంకా ఎలా కటింగ్ వెళ్ళాలనో ఒకసారి చెప్తే మళ్ళీ మీకు ప్రాపర్లీ ఎక్కడికి అలా నేర్చుకోవాలి అనుకుంటే మీరు అన్న స్పేస్కి వెళ్ళి నేను మీకైతే రివర్స్ నేర్పే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూసినారా, ఇక్కడ గెటర్ అయితే ఇక్కడ రోడ్ ఉంది కదా, అక్కడ రోడ్ ఎంత ఉంది, ఇక్కడ చిన్న స్పేస్లో బండి మనకు ఇక్కడ ఫ్రంట్ కట్ అటే ముఖం చేసింది కదా, అదే కటింగ్లో మళ్ళీ రివర్స్ ఏ విధంగా తీసుకెళ్ళాలనో చూడండి. చూస్తున్నారా, ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ దగ్గర కూడా అలా కట్ చేసుకోవాలి. మనం అక్కడ చూడకుండా చేస్తే అక్కడ టైర్లకు తగిలే అవకాశం ఉంటుంది. అగో చూస్తున్నారా, ఇటు కట్ అయితే మనము రైట్ కటింగే ఉంటే టైరు దానికి తగులుతుండే, అలాగే లెఫ్ట్ కటింగ్ చేసినాం కాబట్టి ఇక్కడ వెనకాల కూడా తగిలింది చూడండి, అక్కడ మెల్లమెల్ల చూసుకుంటా కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే వచ్చేసి ఇప్పుడు ఇందులోకి మనం చూస్తున్నారా, అక్కడ తగులుతుంది చూసారా, అది మనం రివర్స్ మళ్ళీ మనం లైట్గా ఇప్పుడు రైట్ ఫుల్ కట్ చేయాలి. కట్ చేస్తే మనకు ఏదైదిగా మనకు అదైతే సెట్ అవుతుంది. చూస్తున్నారా, ఇందులోకి వెళ్ళి నాకైతే వెనకాలకు ఏం కనిపిస్తలేదు. ఓకేనా. నేనైతే స్ట్రేట్ ముంగడి కాకుండా డైరెక్ట్ ఒకటేసారి రివర్స్ అయితే తీసుకెళ్తాను. ఓకేనా. అలా కాకుండా కొత్త నేర్చుకునే వాళ్ళు ఇలా కటింగ్ చేసి కొద్దిగా లైట్గా స్ట్రేట్ చేసుకొని ఇలా స్ట్రేట్గా వేస్తే మీకైతే అర్థమవుతుంది. చూస్తున్నారా ఎంత ఈజీగా అయితే వచ్చేసిందో. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకేంటి విశేషాలు చెప్పాలి. మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, ఒక హైప్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలంటే మీ ముందుకు తీసుకొస్తా. ఎలాంటి వీడియోస్ కావాలనో ఒకసారి కామెంట్ అయితే చేయండి, కామెంట్ చేస్తే మాకైతే అర్థమవుతుంది. ఓకేనా. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకేంటి విశేషాలు, నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలనో ఒకసారి కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే మీకోసం అయితే ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకేంటి, ఓకే, థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.